హాయ్ అండి. ఏంటి బావిని చూపిస్తుంది అని అనుకుంటున్నారా? దీని వెనకున్న హిస్టరీలో ఒక మిస్టరీ ఉంది. అదేంటో చూసేద్దాం. ఇది రాముల వారు లంకా దహనం అయిన తర్వాత రావణాసుని చంపిన పాప విమోచనం కోసం రామేశ్వరంలో లింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. తిరిగి అయోధ్యకి వెళ్ళేటప్పుడు సీతమ్మ తల్లికి ఇంకా అక్కడున్న వానర సైన్యంకి దాహం వేస్తుందంట. అక్కడేమో చుట్టూ సముద్రం, ఉప్పు నీరు. అందుకని రాముల వారు ఆయన విల్లుని సముద్రంలోకి విసిరితే అక్కడ ఒక బావి లాంటిది ఏర్పడుతుంది. అదే ఈ బావి. విల్లుతో ఏర్పడటం వల్ల దీన్ని విల్లుండి తీర్థం అంటారు. ట్రావెల్ సిరీస్లో 4th డే అండి. మదురై నుంచి రామేశ్వరం వెళ్ళాం. ఆన్ ద వే పమ్మన్ బ్రిడ్జ్ కవర్ చేసాం. తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి టెంపుల్కి వెళ్దామంటే పిల్లలు అన్ని టెంపుల్స్ అయినా మాకు బీచ్ కావాలి అని అన్నారు. మాకు రూమ్ టెంపుల్ బ్యాక్ సైడే దొరికింది. అక్కడి నుంచి అగ్నితీర్థం దగ్గర అన్నారు. సో నడుచుకుంటూనే వెళ్ళాం. అగ్నితీర్థంలో వాటర్ అయితే అస్సలు బాగలేవండి. ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే బోటింగ్ అన్నారు. 1/2 అవర్ ఉన్నింది బోటింగ్. స్టార్టింగ్లో పిల్లలు బాగానే ఎగ్జైటెడ్గా ఉన్నారు. తర్వాత బోరింగ్గా అయిపోయింది. సముద్రం ఇంకా ఇట్లాంటి ఫిషింగ్ బోట్స్ తప్ప ఏం లేదు. నేనైతే ఒక చిన్న నాపే తీసేసినాను. బోటింగ్ అయిపోయాక బీచ్కి వెళ్దాం అనుకుంటే అప్పటికే 4 అయింది. ధనుష్కోడి బీచ్ 5కి క్లోజ్ అవుతుంది. అక్కడ నుంచి ధనుష్కోడి 20 కిలోమీటర్స్. సో దగ్గరలో బీచ్ ఏముంది అని ఆటో వాళ్ళని అడిగితే విల్లుండి తీర్థం 7 కిలోమీటర్స్ దూరంలో ఉంది అన్నారు. రామేశ్వరంలో ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్న హోటల్స్కి పార్కింగే లేదు. ఇక్కడ మాత్రం పిల్లలతో కొంచెం ఇబ్బంది పడ్డాం. ఎండలు అట్లున్నాయి మరి. మా వెహికల్ పార్కింగ్ చేసింది ఒక దగ్గర, మేము ఉండేది ఇంకో దగ్గర. సో మేము ఆటోలో అయితే విల్లుండి తీర్థంకి వెళ్ళిపోయాం. ఇక్కడ కూడా వాటర్ ఏమంత బాగలేవు, కానీ పిల్లల కోసం తప్పలేదు. ఈ పిడుగులు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. మేము కూడా ఎంజాయ్ చేసాంలేండి. మా వారైతే పిచ్చుకు గుళ్ళు కడితే మా బుడ్డోడు సముద్రంలో ఉన్న నీళ్ళని మొత్తం ఇలా బాటిల్తో తెచ్చి వేస్తాడంట. ఇక్కడ ఏంటంటే చుట్టూ ఉప్పు నీళ్ళండి, కానీ ఈ బావిలో మాత్రం మంచినీళ్ళు తాగొచ్చు. దీని హిస్టరీలో ఉన్న మిస్టరీ ఇదే. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఆటో అతను 1 అవర్కి 700 అయితే ఛార్జ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.